ఏం కష్టపడ్డామంటే మా హీరోకి ఒక దండేయాలి, మా హీరోని ఈ సన్మానం చేసుకోవాలన్నమాట. అయితే ఆయన దగ్గరగా ఉన్న గొప్పతనంటే, నేను మీరు అడిగిన ప్రశ్న అడిగా, ఏమిటి మీరంటే కోపం, ఏంటి మీరంటే అసూయ. మరి అంత స్నేహం కదా, అన్ని సూపర్ హిట్లు డూపర్ హిట్లు ఇచ్చారు కదా మీరు. మరి అన్నపూర్ణమ్మ క్యారేజ్ కూడా పంపించేది వాళ్ళకి. అలాంటప్పుడు ఎలా అన్నిటికీ ఆన్సర్ ఆయన నాతో చర్చించని విషయమే లేదు. ఆయన మీతోటి అంత సన్నిహితంగా ఉంటుంటే అన్ని ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏమన్నంత గౌరవం, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తాడు ఆయన స్థానం, అంత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తాడు మంచి స్థానం. బట్ నాకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఇవ్వటం అనేది చాలా మందికి డైజెస్ట్ అవ్వని పరిస్థితి కదా. పెద్ద వాళ్ళు నాకు ఫోన్ చేసి సార్ టైం తీసుకోవా ఇంటికి వస్తామని ఎవరు, నేను ఆయనకి ఫోన్ లో మాట్లాడి చెప్పేవాను. చిన్న వాళ్ళు అంటే నాగేశ్వరరావు గారిని కలవటానికి వాళ్ళు కుదరకపోతే ఎవరి ద్వారా కుదురుతుంది అంటే కాదండి, అంతే. ఇంకా అదే ఆలోచన లేదు. కాదంబరికి ఫోన్ చేసి నాగేశ్వరరావు టైం తీసుకున్నాం అంతే. ఇప్పుడు తలసాని శ్రీనివాస యాదవ్ గారి దగ్గరికి ఇండస్ట్రీలో ఈ 9 సంవత్సరాల నుంచి ఎలాగైతే వెళ్తా ఉంటారో అలా, అంటే మనం అంత ఫెయిర్ గా ఉండటం ఆయనకి ఇష్టం. మనం మనసులో ఒకటి అనుకుని మాట ఇంకోటి మాట్లాడుతుంటే క్షణంలో ఆయన చెప్తాడు, నువ్వు మనసులో ఇంకోటి అనుకుంటావు, అది కరెక్ట్ గా చెప్పాను. ఏ వ్యక్తిని ఎందుకు అదే నాకు అంటే చాలా మందికి ఆశ్చర్యం, నాకు కూడా అదే ఆశ్చర్యం. ఆయన మీతోటి అట్లా ఎంతగా కనెక్ట్ అయిపోయాడు. ఎంతో మంది ఉన్నారు ఇండస్ట్రీలో. అదే నేనేమంటున్నానంటే, ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు, నేను ఒక్కరిని స్పెషల్ అంటలేదు. కానీ నేను ఆయన దగ్గర వ్యవహరించింది ఏంటంటే, మనసులో ఏముందో నోట్లో అదే ఉంటుంది. నాకు నా క్యారెక్టర్ అది. నేను అంటే చాలా ఫోటోలు చూస్తుంటాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు పిల్లలు అందరు నిల్చొని ఉంటారు. నాగేశ్వరరావు పక్కన కూర్చొని ఉండేది ఎవరంటే కాదంబరి. నిల్చొని ఉండరు, అక్కడ కూర్చొని ఉంటారు. అందరూ నిల్చొని ఉంటారు. ఆయన కూర్చున్న మనుష్యను అలా చూస్తాడు, ఆ కుర్చీ వస్తుంది, ఆ కుర్చీలో కూర్చోబెడతారు, కూర్చుంటారు. నాగేశ్వరరావు గారితో అది కూడా కొంతమందికి ఒక చోట ఎన్నో ఇన్సిడెంట్లు ఉన్నాయి మనకు అయినా కానీ ఐ డోంట్ కేర్. ఆఫ్ కోర్స్ నాగేశ్వరరావు గారి గురించి అంటే ఒక ఫ్లో అనమాట, ఒక జీవితం, ఒక యానం, ఒక ప్రయాణం. అది ఎక్కడ మొదలవుతుందో, ఎక్కడ ఎలా మాట్లాడతామో అనేది ఎన్నో. అంటే బ్యాడ్ ఇన్సిడెంట్లు, అంటే బ్యాడ్ ఇన్సిడెంట్లు ఇన్ ద సెన్స్, అక్కినేని నాగేశ్వరరావు గారిని ఏదో అవమానం చేద్దామని నా దగ్గర మాట్లాడిన వాటిని కూడా ఫోన్ చేసి ఇస్తాను సార్ మాట్లాడండి, నా దగ్గర అనద్దు. మై హీరో ఇస్ మై గాడ్. ఇప్పుడు నన్ను నిలబెట్టి నా అనుభవంతో నేను చెప్తాను తప్ప నీ అనుభవం నాకెందుకు? నువ్వు తిట్టుకో, ఎన్టీ రామారావు గారు తిట్టుకో, ఎన్టీ రామారావు నాకు ఇష్టం, నన్ను నా దగ్గర అనద్దు. అలా అక్కినేని నాగేశ్వరరావు, నాకు రామారావు గారితో అసలు లేదు. నాగేశ్వరరావు గారు అంటే నా దేవుడు, నాకెందుకు దేవుడు అంటే నన్ను నిలబెట్టాడు కాబట్టి. నువ్వు చెప్పు, జీవితాన్ని నిలబెట్టాడు. మరి ఇప్పుడు డే 1 నుంచి నిన్ను అంతే వాత్సల్యంగా చూస్తూ నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక హీరోగా వచ్చి నిలబడి, ఆ సీరియల్ ఓపెనింగ్ కూడా ఒకే ఒక్కడు పరిటాల రవీంద్ర గారిని చంద్రబాబు గారిని పిలుచుకున్నాం. మట్టి మనిషి కూడా ఆయన వచ్చారు, చంద్రబాబు గారు. ఇప్పుడు పరిటాల రావు గారు కన్ఫర్మ్ చేశారు, చంద్రబాబు గారు రాలా. కరెక్ట్ గా ఆగస్ట్ 1 ముహూర్తం. ఆగస్ట్ 1 నా చిన్న కూతురు బర్త్డే అనమాట, డాక్టర్ గారి బర్త్డే. జూలై 24వ తారీఖు అనుకుంటా, 24వ తారీఖు 25వ తారీఖు. ఇప్పుడు అది 2003 4. అయితే ఆగస్ట్ 1 ముహూర్తం, మా చిన్న కూతురు బర్త్డే ఆ రోజు. జూలై 24వ తారీఖుని ఎవరో ఫ్రెండ్స్ వస్తే బయట నుంచి, అక్కడ దుబాయ్ నుంచి వచ్చారు, వాళ్ళకి శాలువా కప్పుదామనే ఉద్దేశంతో కూర్చున్న వ్యక్తి సడన్ గా లేచాడు. లేస్తే లో బీపీ ఆయనకి. ఆయన రూమ్ అక్కడ వరకు డోర్ ఉండదు. ఆ డోర్ పట్టుకునే లోపల డోర్ దాటిపోయాడు. పెద్ద హాల్, ఆ చివరి మెట్లుంటాయి, ఇట్లా పడిపోయాడు మనిషి. అంటే తూలిపోయాడు, ఇలా పడిపోయాడు మనిషి. ఇది పగిలిపోయింది, ఇది పగిలిపోయింది, ఇక్కడ పగిలిపోయింది, లోపల పడిపోయింది. సుబ్రహ్మరెడ్డి గారు అమెరికా నుంచి అక్కడి నుంచి ఒక మంచి కళ్ళజోడు తెచ్చి ఆయనకి ఇచ్చారు. ఆ కళ్ళజోడు వల్ల కళ్ళు 2 కాపాడినాయి. ఆ ఫ్రేమ్ గట్టి ఫ్రేమ్ అది. యాక్చువల్గా ఆ కళ్ళజోడు నాకు ఇస్తా అన్నాడు ఆయన, నీ దగ్గర పెట్టుకొని నీకు ఇస్తాను, నాకు డ్రెస్ శాలువా అన్ని ఇచ్చాడు ఆయన. 1వ తారీఖు ముహూర్తం. నేను ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ అనసూయం గారి దయ వల్ల మళ్ళీ నేను స్టార్ట్ చేసుకుంటున్నాను. బిగ్గులు, బట్టలు అన్ని రెడీ చేసాం, ఆఫీస్ తీసాం, స్క్రిప్ట్ అన్ని జరుగుతున్నాయి. పుచ్చ రామకృష్ణ స్క్రిప్ట్. సడన్ గా పొద్దున్న 10:30-11 గంటలకు ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసి, అక్కినేని నాగేశ్వరరావు చచ్చిపోయారు తెలుసా? ఏంటి నువ్వు మాట్లాడేది? కాదు, కేర్ హాస్పిటల్లో అనుకుంటున్నారు, నువ్వు చూడన్నాడు. ఇమీడియట్ కేర్ హాస్పిటల్కి వెళ్ళిపోయా. నాగేశ్వరరావు హాస్పిటల్లో ఉన్నది కరెక్టే.
చచ్చిపోయాడా ఏంటి ఏంటి ఇది అసలు ఏంటి నాకు నమ్మశక్యం అట్లా అలా ఉంటాయి వార్తలు బయటకు వచ్చినప్పుడు కదా. సడన్ గా ఒక రూమ్ దగ్గరికి వెళ్ళినప్పటికీ సుప్రియ గారు పైనుంచి తిడుతుంది నన్ను. బుద్ధి లేదండి ఇప్పుడు కూడా ప్రొడక్షన్ మీరు తాత అలా ఉంటుంది వెళ్ళండి. కాదమ్మా ప్రొడక్షన్ కాదు మా హీరో ఎలా ఉన్నారు మా హీరో చూద్దామని వచ్చాను. చూడడానికి ఏం లేదు లేవంటే వేస్తారు అంటే పాపం వాళ్ళకు కూడా బాధే. అత్యంత ప్రేమగా ఉండే అంటే వాళ్ళది వేరే విధంగా ఉంటుంది కూడా ఏదన్నా సినిమా అలా అన్ని ఆ టెన్షన్ లో ఉన్నానేమో అని పాపం ఆవిడ అంతే తప్ప ఆవిడ మనసు చాలా అయితే నా పట్ల చాలా గౌరవం ఉంటుంది. తాత మనిషిని నేను. అదే అదే ఠాగూర్ హరిచంద్ర ప్రసాద్ గారు నడిచి వస్తున్నారు. కొంచెం కూర్చుంటున్నా కళ్ళంతా అనుకోకుండా నీళ్లు వచ్చేస్తున్నాయి. గుండె దడ ఆయనకి ఎలా ఉందో తెలియదు. మనం ఇంత దూరం వెళ్ళిపోయాం దీంతో. ఒకటి నాకు అత్యంత ఇష్టమైనటువంటి నా హీరో నన్ను నిలబెట్టడానికి వచ్చినాడు. రెండు నేను ఇంత కష్టపడున్నా ఇంత చేస్తున్నా ప్రొడక్షన్ ఇదంతా మైండ్ లో నడుస్తూ ఉంటది కదా. యుద్ధం జరుగుతుంది ఇక్కడ. ఏమైపోయింది ఠాగూర్ హరిచంద్ర ప్రసాద్ గారు వేసుకొని వస్తా ఉన్నారు. 7 మంది ఉన్నారు కూడా. ఆయన ఈయన దగ్గరికి నాగేశ్వరరావు గారిని చూడడానికి వస్తున్నాడు నాకు తెలుసు. ఫట్మన్ దాని వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి ఇంకా లోపల వెళ్ళిపోతే పడుకుని ఉన్నాడు ఆయన. హరిచంద్ర ప్రసాద్ గారు ఇలా వస్తున్నారు కదా ఇక్కడ చూట్లా ఇక్కడ ఆగిపోయినా నన్ను చూస్తున్నాడు ఆయన. ఇవన్నీ పెట్టేసి ఉన్నాయి అక్కినే నాగేశ్వరరావు గారికి. ఆ కళ్ళు ఇవాళ వాచిపోయింది. ఎలా అవుతున్నాయి పనులు సార్? షూటింగ్ 1వ తారీఖు నుంచి షూటింగ్ కదా ముహూర్తం. కళ్ళం అలానే నో మనకేమవుతుంది హీరోలం కదా. ఎంత అంటే నిజంగా నా హీరోని నా దేవుణ్ణి నా తల్లిని అలా చూస్తున్నట్టు ఉంటుందిగా. అలా వచ్చి అలా కూర్చున్నాను. హరిచంద్ర ప్రసాద్ గారికి అర్థం కావట్లా అలా చేసాడు. అంటే నా ఇంపార్టెన్స్ ఏంటి నా హీరో ఇచ్చే ఇంపార్టెంట్ ఆయనకి అర్థమైంది. చూశాడు. సార్ ఏం పని లేదు సార్ మీరు బయటకు రావాలి సార్ ఇది చెప్పాను. వచ్చేసాను. నెక్స్ట్ డే మామూలుగా నాకు కబుర్ చేశారు. నేను వెళ్ళాను. ఆ తర్వాత ఎవ్రీడే అక్కడే కూర్చోటం చేయటం హాస్పిటల్లోనే. ఆయన బయట నుంచి ఒక లోషన్ తెప్పించాడు పాల నుంచి. ఈ పగిలిపోయిన కుట్లు పడతాయి కదా కుట్లు చర్మంలో కలర్లో కలిసిపోవడానికి నా కోసం దీనికి బయట ఎక్స్పోజ్ కాకుండా చేశారు. బయట ఏంది ఆయనకు ఒంట్లో బాగాలేదు కదా రాడని చంద్రబాబు గారు మానేశారు, పట్టాల గారు మానేశారు, ముహూర్తానికి ఎవరు లేరు. సానయాదరెడ్డి గారు, రమేష్ బాబు గారు అని టీవీ ప్రొడ్యూసర్ యాదరెడ్డి తెలుసు కదా మనకి. వాళ్ళిద్దరూ చేశారు అయిపోయింది. బట్ ఆ రోజు ముహూర్తానికి వచ్చాడు ఆయన. ఈ పనిలో ఇంకొన్నాను నేను. అప్పటికి ఇంటికి తీసుకొచ్చారు ఆయన 2 రోజుల క్రితం. కానీ అంత ముందు రోజు నైట్ మళ్ళీ ఇబ్బంది అయ్యి ఆయన్ని ఐసీయూలో పెట్టారు. మాకెవరికి చెప్పలా. ముహూర్తం అయిపోయిన తర్వాత సుమంత్ డ్రైవ్ చేసుకుంటూ వస్తే కార్లో తీసుకొచ్చాడు స్టూడియోలోనే చేశాను అనుకున్న స్టూడియో. మీకు విషయం చెప్పనా సార్ అలా ఏంటి సార్ నేను ఇప్పుడు ఐసీయూ నుంచి వచ్చా మళ్ళీ ఐసీయూకి వెళ్తున్నా ముహూర్తం కోసం వచ్చా మీకోసం. దట్ ఈస్ కాదంబరి దట్ ఈస్ లైఫ్. నా లైఫ్ ఆయన పేజీల్లో చిన్న పేరా ఎమోషనల్ జర్నీ. ఇంకా అద్భుతం సార్ అద్భుతం సార్. ఆయన ఏమన్నాడు తెలుసా మళ్ళీ ఫస్ట్ నుంచి యాజ్ ఇట్ ఈజ్ నేను లేని వర్క్ స్టార్ట్ చేసేసుకోండి ముందు అన్నమాట కూడా 2 days ముందు. నేను కొంచెం లేట్గా చేస్తాను. పర్మిట్ మీ టు జాయిన్ ఆఫ్టర్ 10-15 days. పర్మిషన్ ఏంటి? ఆయన వ్యక్తిత్వం, ఆయన ఒక నిర్మాతను చూసే విధానం, నా మీద చూపించిన వాత్సల్యం. ఆయనకి నిర్మాతల కష్టాలు తెలుసు ఎందుకంటే హి వాజ్ హిమ్సెల్ఫ్ ప్రొడ్యూసర్ కదా. అంటే అవి చూస్తే కానీ తెలియదు సార్. ఆడిదే ఉందండి ఆయన ప్రొడ్యూసర్ వస్తాడు కదా వేసుకుంటాడు వెళ్తాడు మన పేరు చెప్పనే వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. బట్ ఆయన ఎంత కష్టపడి తీసుకొస్తున్నాడు ఎంత కష్టపడి మళ్ళీ తీసుకెళ్ళాలి అతను అనే విషయం తెలుసున్న వ్యక్తుల్లో అక్కినేని గారు ఒకరు. ఎందుకంటే నేను నా అనుభవం నేను చెప్తున్నా బ్రదర్. నేను జనాంతికంగా వాళ్ళు అలాగే ఎలా ఉంటారో నేను చెప్పను. నా అనుభవం మాత్రం 100%. మీ వ్యక్తిగత అనుభవం మీరు చెప్తున్నారు. అది కూడా ఆయనతో మీకు నా వ్యక్తిగత అనుబంధం కూడా చెప్తాను. అంతే వ్యక్తిగతంగా ఏం చెప్తాను వేదిక మీద అది చెప్తా, చెవిలో ఏం చెప్తాను, సెల్ ఫోన్లో అది చెప్తాను. నేను వేరే మాట అందువల్లే నేనంటే నాగేశ్వరరావు అలా చేసి ఆ సీరియల్ చేసిన తర్వాత అంత హ్యాపీగా బయటకు వచ్చి చాలా క్లియర్ అప్పుడు నేను చాలా క్లియర్గా ఉండేది మా స్నేహం. అంటే మా మధ్యలో ఉన్నటువంటి బంధం, దాన్ని స్నేహం అంటామా వాత్సల్యం అంటామా తెలియదు. చాలా చివరి దాకా అది అలాగే సాగింది. స్పెషల్. అది ఒక స్పెషల్. ఆయన లాస్ట్ సినిమా ఒప్పుకున్నప్పుడు
ఆ సినిమాకి ఫస్ట్ మేకప్ వేసుకున్నప్పుడు, ఆ సినిమాకి ఫస్ట్ మేకప్ టెస్ట్ గెటప్ మనం ఆ సినిమాకి ఫస్ట్ షూట్ చేసినప్పుడు, ఆ సినిమా జరుగుతున్నప్పుడు తనకు అనారోగ్యం చేసినప్పుడు, అనారోగ్యం చేసి కడుపు నొప్పి వచ్చినప్పుడు, కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్తే అది క్యాన్సర్ అని తెలిసినప్పుడు, ఆ క్యాన్సర్ అని నేను ప్రపంచానికి చెప్పేస్తున్నాను అని చెప్పినప్పుడు, ప్రతి దానికి నాకు ఫోన్ చేశాను. క్యాన్సర్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన రోజు కూడా నాకు ఫోన్ చేయించాడు. శ్రీనివాన్ వాళ్ళ బాయ్ కూడా ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళా. అయ్యప్ప మాల్లో ఉన్నా. వెంటనే కాళ్ళకు దండం మీరు మాల్లో ఉన్నారు, దూరంగా ఉండండి అంటే, దేవుడు అంటే నమ్మకం లేదు నాగేశ్వర గారికి అంటారు, కానీ భక్తుడు అంటే గౌరవం. మరి నాలో మాల్లో ఉంటే దేవుణ్ణే కదా. అదే ఆయన నన్ను ముట్టుకోకుండా హాస్పిటల్ నుంచి వచ్చాను కదా, మీరు దూరంగా ఉండండి అన్నాడు. అంటే అంత పెద్ద వ్యక్తిత్వం ఆయన గురించి. అంటే చిన్నప్పుడు ఏదో జరగచ్చు, ఎంతో మందికి ఎన్నో అనుభవాలు ఉండొచ్చు ఆయనతోటి. ఆయన 100 సంవత్సరాల జీవితంలో, 92 సంవత్సరాల జీవితంలో ఆయన ఎంతో మందికి అనుబంధం ఉండొచ్చు. నా అనుబంధం ప్రత్యేకమైంది నాకు, ఈ ప్రపంచానికి కూడా. సో అలాగా ఆయన దగ్గర. సో ఆయన చివరి క్షణాలు ఇంకా మీకు సంబంధించి ఇంకా ఎమోషనల్ ఇది కదా. బాగా అసలు నేను సంక్రాంతి రోజుని స్టూడియో అందరూ అక్కడ టిఫిన్ చేస్తారు వర్కర్స్ తోటి, ఫ్యామిలీ అంతా. మళ్ళీ సుమంత్ బాబు డ్రైవ్ చేస్తుంటే నేను, అందరూ స్టూడియోకి వెళ్ళిపోతారు కదా, ఈయన ఒక్కరే ఇంట్లో ఉంటారని నేను ఇంటికి వెళ్ళా. జనరల్గా ఇంటికి వెళ్ళిపోతాం కదా. వెళ్తే వెళ్దాం స్టూడియోకి అన్నాడు. సార్ ఎలా వెళ్తారు సార్, ఇట్లా ఎలా ఉన్నారు మీరు, వీల్ చైర్ అప్పుడు ప్రపంచానికి తెలియదు, మాకు తెలుసు. ఎట్లా సార్ అంటే, ఈ సంవత్సరం అన్నపూర్ణ కూడా లేదు కదా సార్, మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది, ఎందుకనో వెళ్దాం అనిపిస్తుంది. అంటే ప్రతి సంక్రాంతికి వెళ్ళాలి అక్కడ. సంక్రాంతి పొద్దున్న టిఫిన్ చేస్తారు మొత్తం కార్మికులందరితోటి, స్టూడియో వర్క్ లేయింగ్ స్టోన్ వేసిన రోజు అన్నపూర్ణ స్టూడియోకి ఈ ఫ్యామిలీ అంతా కూడా కలుస్తారు అక్కడ. అదో పండగ. స్టూడియో సంబంధించిన సిబ్బంది అంతా సిబ్బంది మొత్తం, ఈ ఫ్యామిలీ మొత్తం, అక్కినేని ఫ్యామిలీ మొత్తం అక్కడ ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది వాళ్ళతోటి. ఈ సంవత్సరం అన్నపూర్ణ కూడా లేదు కదా, వెళ్ళకపోతే మనసు బాగోదు అన్నాడు. ఇక ఆయన అంటే ఆగుతామా, రెడీ సార్ అన్న. మళ్ళీ సుమంత్ బాబు డ్రైవ్ చేస్తుంటే ఆయన ఫ్రంట్ సైడ్ కూర్చుంటే వీల్ చైర్ వేసుకుని వెనకాల సీట్లోనే కూర్చొని వెళ్ళి అలాగే కూర్చోబెడితే, మీరు ఇందాక అన్నట్టు ఆయన పక్కన ఫస్ట్ నా సీట్ ఉంటుంది. ఆవేళ నాకు పెసరట్టు ఉప్మా అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడైనా పెసరట్టు ఉప్మా అంటే నన్ను గుర్తు చేస్తాడు. నీ టిఫిన్ ఇవేళ మా ఇంట్లో. నేను పెసరట్టు ఉప్మా తింటుంటే చట్నీ వేసే ఒక తల్లిలాగా ఆయన నాకు. ఎంత నా గ్లాసులో వాటర్ అయిపోతే వాటర్ పోస్తాడు. అంటే నాలో ఆయన ఒక బిడ్డని చూసాడు. అంటే ఒక రకమైన పుత్రవాత్సల్యమే అంటే, లేకపోతే ఎంత దగ్గరగా ఆయన అసలు చాలా రిజర్వ్డ్గా ఉంటారు ఆయన. అవును. ఒక ఎక్స్ప్రెషన్ కానీ, ఒక ఉకారం కూడా బయటికి, అకారం కూడా బయటికి రాదు అనవసరంగా. అంత పెద్ద మనిషి నాతో అనుభవం. పసిపిల్ల జననం చూసిన వ్యక్తి అతను, పండు ముసలి మరణం చూసిన వ్యక్తి అతను. ఇవన్నీ కూడా నాతో షేర్ చేసుకున్నాడు. అంత అంటే నెక్స్ట్ డే షూటింగ్కి కళ్ళకి క్లోజప్ ఉండాలి అంటే, ఈ రోజు నైట్ నిద్రపోవటం, ఎర్లీగా నిద్రపోవటం, ఏమేమి తినకూడదు, ఏమి మత్తుగా ఉండకూడదు, కళ్ళు పెరుగన్నాలు అట్లా అంత జాగ్రత్త తీసుకున్న ఒక నటుడు, ఒక నట శిఖరం ఆయన. అంటే ఆయన చెప్పే ప్రతి మాట మాకు ఒక అనుభవం. నేను కూడా నటుడుగా బతుకుతున్నాను కాబట్టి. ప్లస్ ఒక జీవితంలో ఒక మనిషి ఎలా ఉండాలి, పరిపూర్ణత రావాలంటే సాటి మనిషిని గౌరవించాలంటే. నాగేశ్వరరావు అంటే కోపం ఉన్న మనుషులు కూడా ఉండొచ్చు, అంతే. కానీ నాగేశ్వరరావు మీద కోపం రావడం కారణం ఏంటంటే ఆయన వ్యక్తిత్వం ముక్కు సూటుగా. ఇది కరెక్ట్ కాదు. ఇది కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. ఉంటది పట్టు విడుపులు ఆయన స్టేజ్ ఎక్కుతుంటే ఇలా పట్టుకుంటే నేను పురాణ్ణి అని ఎక్కుతాడు ఆయన. దాని గురించి కూడా చెప్తాను నేను. ముక్కుసూటి మనస్తత్వం వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు దాసనారాయణరావు గారు కూడా ఉంటారండి, ఉండొచ్చు. బట్ నాకు ఆయనతో అంటే అంత దగ్గర ఇది లేదు. బట్ ఆయనతో కూడా చాలా మంచి జర్నీ ఉంది, కానీ అంత దగ్గర లేదు. ఒకసారి నాగేశ్వరరావు గారిది అదే అనారోగ్యం అంటే, మేము రాజమండ్రి సాంగ్కి తీసుకెళ్ళి రాజమండ్రి మట్టి మనిషికి ఒక సాంగ్ తీసుకెళ్ళి వచ్చినప్పుడు ఫస్ట్ ఏసీ ఇది ఉంటుంది కదా, కూపే ఉంటుంది కదా, అది పెట్టి ఆయన్ని తీసుకొని వచ్చాం అక్కడికి. నేను ముందు రోజు వచ్చేసా. అక్కడి నుంచి అచ్యుత్ తీసుకుని వస్తున్నాడు ఆయన. వస్తా ఉంటే ఆయన కంపెనీగా అచ్యుతున్నాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 7th ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది గోదావరి ఎక్స్ప్రెస్. నేను సూపరింటెండెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఉంది. ప్లాట్ఫామ్ మీదకి వస్తూ ఉంటే అచ్యుతలా చూశాడు. పక్కన నా సార్ వచ్చాడు. డోర్ ఇంకా ఆగుతాను బండి. ఒక కారు అలాగే వెళ్తుంది ప్లాట్ఫామ్ మీద.
నేను పెట్టింది కారు పక్కన నేను నడుచుకుంటా. ప్లాట్ఫామ్ మీద